వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా అండ్ మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. ఈరోజు వీడియో నా మేకప్ బాక్స్ గురించి అనమాట. అంటే దీని గురించి ఇందులో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని నేను ఒక వీడియో చేస్తాను. యాక్చువల్లీ నన్ను ఒక అమ్మాయి అడిగింది మీ మేకప్ బాక్స్ చూపించింది అని. నాకు తను అడిగింది ఏ సెన్స్లో అని అర్థం కాలేదు. నా మేకప్ కలెక్షన్ లేకపోతే జనరల్లీ నేను మేకప్ కోసం వాడే ప్రోడక్ట్స్ అని మేకప్ బాక్స్ అనింది కాబట్టి ఓకే, జనరల్లీ నేను రోజు మేకప్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనుకున్నాను ఈ టైంలో. సో నేను ఒక ఫుల్ ఫేస్ ఆఫ్ మేకప్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అని ఈ వీడియోలో చూపిస్తాను. కాస్ట్ అనే దాని గురించి వదిలేస్తే ఇందులో చాలా తక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ ఉండొచ్చు, చాలా ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ ఉండొచ్చు. కాకపోతే చాలా మంచి ప్రోడక్ట్స్, నాకు నచ్చిన మంచి ప్రోడక్ట్స్ మీకు చెప్తాను. మీకు ఇందులో ఏదైనా కావాలి రెఫరెన్స్ కోసం అనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రోడక్ట్ నేమ్స్ ఇస్తాను. మీరు అమెజాన్లో సెర్చ్ చేసి లేకపోతే ఏదైనా నైకాలో కానీ పర్పుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి తీసుకోవచ్చు ప్రోడక్ట్ని. నేను లింక్ పెట్టానంటే కొన్ని రోజుల తర్వాత లింక్ పనిచేయను, అందుకనేసి నేమ్స్ ఇస్తాను. సో మొత్తం మీద ఇంట్రడక్షన్ అయితే అదనమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు మోనికా. ఈ ఛానల్లో నేను డిఐవైస్ గురించి, బ్యూటీ గురించి, మేకప్ గురించి, వ్లాగ్స్ గురించి, షాపింగ్ గురించి, ఇంకా ది అన్టోల్డ్ స్టోరీ అనే రియల్ లైఫ్లో కొంతమందికి జరిగిన స్టోరీస్ని మన సబ్స్క్రైబర్స్ మనకు చెప్తే ఆ స్టోరీని నేను మీకు ఈ ఛానల్లో చెప్తాను అనమాట. ఇలా చాలా వీడియోస్ చేస్తాను. మీరు కనుక మీ అన్టోల్డ్ స్టోరీ నాకు చెప్పాలి అనుకుంటే ఈ మెయిల్ ఐడికి మీ స్టోరీని పంపించండి. అండ్ మొత్తం మీద ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో మేకప్ అప్లై చేసే ఆర్డర్లోనే నేను మీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. అండ్ దీనికన్నా ముందు ఖచ్చితంగా మీరు మేకప్ వేసుకోవాలి అనుకుంటే స్కిన్ కేర్ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడండి. అండ్ స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మేకప్ స్టార్ట్ చేయండి. సో మీ ఫేస్ మళ్ళీ ప్యాచీగా కేకీగా అవ్వకుండా, ఆయిల్ ఎక్కువసేపు బయటకు రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ మేకప్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. ఇది బ్లూ హెవెన్ నుంచి స్టూడియో ఫిక్స్ ప్రైమర్. నేను ఒక్క ప్రైమరే తీసుకున్నాను. ఇదైతే నాకు నచ్చింది. ఇది సిలికాన్ బేస్ ప్రైమర్ అనమాట. ఇది ఇంకా అయిపోలేదు కాబట్టి నేను ఇంకో ప్రైమర్ తీసుకోలేదు, సింపుల్. అండ్ ఇది చాలా బాగుంది. ఇది 300 యాక్చువల్ ప్రైస్ అనుకుంటాను. దీన్ని మీకు 250 రేంజ్లో మీకు ఇది ఖచ్చితంగా ఎక్కడైనా దొరుకుతుంది. దాని తర్వాత ఒక ఫౌండేషన్ గురించి చెప్పాలి అంటే ఇది Maybelline Fit నుంచి 310 సన్ బేజ్ అనమాట. ఇది నా షేడ్. యాక్చువల్లీ ఇది మినీ సైజ్ది ట్యూబ్ అనమాట. దీనిలో పెద్దది వస్తుంది, బట్ నేను ట్రై చేద్దాం సూట్ అవుతుందో లేదో అనేసి ఇది తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా సూట్ అయింది అండ్ నా పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. దీన్ని యూస్ చేసినప్పుడు నా స్కిన్ ఆక్సిడైజ్ అవ్వలేదు అండ్ ఫేస్లోంచి ఆయిల్ బయటకు కూడా ఒక 5-6 hours వరకు రాలేదు. నాది ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది ఇది. మీరు నా షేడ్లో ఉన్నట్టయితే ఈ 310 తీసుకోవచ్చు. నేను యూస్ చేసిన వాటిలో ది బెస్ట్ ఫౌండేషన్ ఇప్పటి వరకు ఇది అని చెప్తాను. దాని తర్వాత కన్సీలర్. ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి మీడియం టానీ అనే షేడ్. ఇది ఫోటో ఫోకస్ రేంజ్లో కన్సీలర్. ఇది మీరు నా షేడ్లో ఉన్నట్టయితే ఇది మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లేదా ఒక షేడ్ లైట్ ఆర్ డార్క్ మీరు ఉన్న స్కిన్ టోన్ని బట్టి దీన్ని బట్టి ఒక ఐడియా వస్తుంది మీకు అని చెప్తున్నాను. ఈ కన్సీలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ మంచి కవరేజ్ ఇస్తుంది మీకు. ఇది కన్సీలర్ ప్రైస్ వచ్చేసి 399 అనుకుంటాను. కాకపోతే ఇది మీకు 250-200 రేంజ్లో దొరకచ్చు సేల్ ఉన్నప్పుడు. చాలా మంచి ప్రోడక్ట్, ట్రై చేస్తుండండి. అండ్ దాని తర్వాత మీరు ఈ ఒలివియా నుంచి స్టిక్ ఫౌండేషన్ని కూడా ట్రై చేయొచ్చు. దీన్ని ఫౌండేషన్ లాగా కన్సీలర్ లాగా ఎలాగైనా వాడచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్, యాక్చువల్గా 100 or 120 అనుకుంటాను. నా షేడ్ వచ్చేసి 05. మీరు కావాలనుకుంటే దీన్ని కూడా ఎప్పుడైనా చాలా తక్కువ అమౌంట్లో యూస్ చేయండి, లేకపోతే ఫేస్ చాలా కేకీగా కనిపిస్తుంది. కాకపోతే ప్రోడక్ట్ అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. దీని తర్వాత ఒక బేసిక్ బీబీ క్రీమ్ చూపిస్తాను. ఇది స్పిన్స్ నుంచి బీబీ క్రీమ్. నాకు ఇది ఒక్కటే సూట్ అయింది ఎన్ని ట్రై చేసినా. ఈ పాండ్స్లోది ఫెయిర్ అండ్ లవ్లీలో బీబీ క్రీమ్ అంతా నాకు చాలా లైట్గా ఉంటుంది నా షేడ్ కన్నా. ఇండియాలో తెల్లవాళ్ళే ఉంటారు కాబట్టి నార్మల్ స్కిన్ టోన్స్ కోసం ఈ కంపెనీస్ వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేయరు. సో ఆ బీబీ క్రీమ్స్ నాకు సూట్ కాదు. లాక్మీలో ఆబ్వియస్లీ వాళ్ళు ఎలాగో తయారు చేయరు. అండ్ గార్నియర్లోది ఒక్క షేడే వస్తుంది బీబీ క్రీమ్, బాగుంటుంది, సూట్ అవుతుంది, కానీ నాకు అది ఆక్సిడైజ్ అయిపోయేది. సో స్పిన్స్ ఒక్కటే నాకు సెట్ అయింది. సో ఎప్పుడైనా బీబీ క్రీమ్ యూస్ చేయాల్సి వస్తే నేను దీన్ని యూస్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ అంటే మీరు సైజ్ని బట్టి ఉంటుంది, దీనిపైన అయితే ఏది లేదు, నేను వెతకలేకపోతున్నాను. అండ్ దాని తర్వాత ఒక కన్సీలర్, కరెక్టర్ చూపిస్తాను. ఇది ఎన్వై బే నుంచి. ఇందులోనే ఈ రేంజ్లోనే ఒక 100 లోపే అనుకుంటాను. ఇది ఈ రేంజ్లో మీకు కన్సీలర్, కరెక్టర్, కాంటోర్ అన్ని కలర్స్, అన్ని షేడ్స్ దొరుకుతాయి ఈ రేంజ్లో మీకు. ఇది వచ్చేసి ఒక పీచ్ కలర్ కరెక్టర్ అనమాట.
నాకు డార్క్ సర్కిల్స్ ఎప్పుడైనా ఉంటాయి కాబట్టి ఈ షేడ్ కరెక్టర్ ఒకటి కొనుక్కున్నాను అంతే. ఒకవేళ మీకు రెడ్నెస్ కూడా ఉన్నట్టయితే ఇందులోనే మీకు గ్రీన్ కలర్ కరెక్టర్ దొరుకుతుంది, మీరు దాన్ని పర్చేస్ చేయొచ్చు. కరెక్టర్ అప్లై చేసి మీ డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ పైన దానిపైన పౌడర్తో ట్యాప్ చేసేసి ఆ తర్వాత కన్సీలర్ అప్లై చేస్తే మీ ఈ కలర్స్ అన్ఈవెన్నెస్ అయితే కనిపించదు అనమాట. సో ఇదొక కరెక్టర్. మీరు చాలా వరకు దీన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఇదైతే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఏదో ఒక కరెక్టర్ అయినా మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత మేకప్ అయిపోయాక ఫేస్ని సెట్ చేసుకోవాలి కాబట్టి మీకు ఒక కాంపాక్ట్ పౌడర్ కావాలి. అదే అన్నమాట ఇది వచ్చేసి లాక్మీలోంచి వైట్ ఇంటెన్స్ వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ అనమాట. దీన్ని మీరు తేమ్గా బ్యూటీ బ్లెండర్తోనూ వాడచ్చు, డ్రైగా స్పాంజ్తో పఫ్తో దేంతో అయినా యూస్ చేయొచ్చు. నా షేడ్ వచ్చేసి ఇందులో 05 హనీ బేజ్ అనమాట. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 700, కొంచెం కాస్ట్లీ ప్రోడక్టే. కాకపోతే మీరు ఏ మేకప్ అప్లై చేయకపోయినా దీనిలో చాలా మంచి కవరేజ్ ఉంటుంది. ఈ ఒక్క కాంపాక్ట్ అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది, అంత మంచి కాంపాక్ట్ ఇది. నా షేడ్ అయితే ఎగ్జాక్ట్లీ బేజ్ హనీ 05. మీరు నా కంప్లెక్షన్ అయితే ఖచ్చితంగా దీన్ని నేనైతే రికమెండ్ చేస్తాను. కొంచెం ప్రైస్ ఎక్కువే కానీ మీరు ఫౌండేషన్ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇది అప్లై చేస్తే. సో ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనమాట, ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఇంకా ఫేస్ మేకప్లోకి వస్తే ఒక బ్రాన్జర్ కూడా ఉంటే బాగుంటుంది, బ్రాన్జర్ అండ్ హైలైటర్ లాంటివి. ఇది టెక్నిక్ మెగా బ్రాన్స్ అనే ఒక బ్రాండ్ నుంచి, ఇది అమెజాన్లో నాకు ర్యాండమ్గా దొరికింది. కాకపోతే చాలా మంచి ప్రోడక్ట్ ఇది, మంచి బ్రాన్జింగ్ షేడ్స్ ఉన్నాయి ఇందులో. మీరు మీ స్కిన్ టోన్ని బట్టి మీరు డార్క్గా ఉన్నట్టయితే కొంచెం డార్క్ షేడ్, లైట్గా ఉన్నట్టయితే కొంచెం లైట్ షేడ్ అప్లై చేయొచ్చు. అండ్ ఇది హైలైట్ చేయడానికి లేకపోతే మీ ఫేస్ని బేక్ చేసుకోవడానికి పనికొస్తుంది. దిస్ వాస్ ఫర్ సో లెస్, ఎంతో 200 అరౌండ్లో నాకు దొరికింది అనుకుంటాను. ఇది మీకు కనీసం అంటే ఒక 2-3 ఇయర్స్ మీరు రోజు వాడినా వస్తుంది, అంత ఎక్కువ ప్రోడక్ట్ ఉంది ఇందులో. ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా మంచి ప్రోడక్ట్. దాని తర్వాత ఒక హైలైటర్, ఇది శివానా కలర్స్ అనే బ్రాండ్ నుంచి. శివానా కూడా చాలా మంచి బ్రాండ్, వీళ్ళ దగ్గర కూడా ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీలో ఉంటాయి, కొంచెం తక్కువ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. ఇది హైలైటర్ అనమాట. ఇందులో 5-6 షేడ్స్ ఉన్నాయి. మీరు ఈ షేడ్స్ని హైలైటర్ లాగే కాకుండా కొన్నిసార్లు ఐ షాడో లాగా కూడా యూజ్ చేయొచ్చు. సటిల్ హైలైటర్ అయితే మరీ చంకీగా కూడా ఉండదు, అంటే మీరు యూజ్ చేసే అమౌంట్ని బట్టి ఉంటుంది. నాకైతే హైలైటర్ చాలా నచ్చింది, అందుకే నేను ఇంకోటి ఎప్పుడు పర్చేస్ చేయలేదు. అండ్ దీని తర్వాత ఇంకొక బ్లష్ కూడా అవసరం ఉంటుంది. జనరల్లీ నేనైతే బ్లష్ నా దగ్గర ఒకటే ఉంది, బ్లూ హెవెన్ నుంచి అనుకుంటాను, బట్ అది ఎక్కడుందో నాకు తెలియట్లేదు. నేను బ్లష్ వాడను జనరల్లీ. మీరు కాంటూర్ అవన్నీ చేసిన తర్వాత బ్లష్ కనిపించదు. ఒకవేళ అలాగో మీకు బ్లష్ కావాలనుకుంటే మీ ఐ షాడో ప్యాలెట్స్ ఉంటాయి కదా, అందులో ఇలాంటి ఒక షేడ్ ఉన్నా, ఒక పింక్ షేడ్ ఏదైనా ఉన్నా అది సరిపోతుంది, ఇంకో బ్లష్ అవసరం లేదు మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. దాని తర్వాత ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను ఐ షాడో ప్యాలెట్ చూపిస్తాను. ఇది మేకప్ రెవల్యూషన్ నుంచి, మీకు తెలిసే ఉంటుంది, మేకప్ రెవల్యూషన్ ఇస్ వెరీ గుడ్ బ్రాండ్. ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా ఉంటుంది. అండ్ ఈ ప్యాలెట్ వచ్చేసి రీలోడెడ్ హైపోనిక్ ప్యాలెట్ అనమాట. ఇది యాక్చువల్గా సేల్లో ఉంది, దీంతో పాటు ఇంకో ప్యాలెట్ కలిపి ఇట్ వాస్ ఫర్ 950 ఆర్ సంథింగ్ అనుకుంటాను. ఇది వెల్వెట్ రోజ్ అనుకుంటాను. ఈ 2 ప్యాలెట్స్ నేను తీసుకున్నాను. చాలా మంచి పిగ్మెంటేషన్ ఉంది ఇందులో. ఇట్ వాస్ మై డ్రీమ్ దీన్ని కొనుక్కోవాలని. చాలా చాలా మంచి పిగ్మెంటేషన్ ఉన్న ప్రోడక్ట్ అనమాట ఇది. అంటే మీకు చంకీగా ఓవర్గా కనిపించదు కానీ మంచి కలర్స్ ఉన్నాయి. ఇంక ప్లెయిన్ కలర్ స్వాచ్ చేసి చూపిస్తాను. ఒక్కసారి స్వాచ్ చేసానంటే చూసారు ఆ కలర్, ఇది చాలా బాగుంది. ఈ ప్యాలెట్ సింగిల్గా మీరు కొనాలంటే ఒక 570కి వస్తుంది. ఇలాంటి ఒక మంచి ప్యాలెట్, ఇది న్యూట్రల్ ప్యాలెట్ అనమాట. బేసిక్ షాడోస్ అన్నీ ఉంటాయి. మీరు హెవీగా ఐ మేకప్ చేసుకొని బయటికి వెళ్ళే అలాగా మీకు నచ్చకపోతే ఈ ప్యాలెట్ ఒక్కటి తీసుకుంటే చాలు, ఇంకేం కొనాల్సిన అవసరం లేదు. ది బెస్ట్ ప్యాలెట్ నాకు తెలిసి. ఇది అఫోర్డబుల్ అని అనలేం కానీ అలాగని హై ఎండ్ కూడా కాదు. నాకైతే ఇది చాలా నచ్చింది, దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు మీరు ఐలైనర్ మాత్రమే వేసుకుంటారు, లేదు ఇంకేం ప్రిఫర్ చేయరు అంటే ఈ జెల్ ఐలైనర్ కాంబో ఒకటి తీసుకోవచ్చు మీరు. యాక్చువల్గా ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉంటుంది, 150 or 200 అనుకుంటాను. ఇది బ్రాండ్ మ్యూజిక్ క్లార్ అనే బ్రాండ్. ఇది చాలామంది దీన్ని యూట్యూబర్స్ వాడుతుంటే చూసాను, చాలా లాంగ్ లాస్టింగ్ అని. ఇది కాంబో ప్యాక్ అనమాట, బ్లూ ఒకటి అండ్ బ్లాక్ ఒకటి. ఇది బ్లూ షేడ్ అనమాట, మంచి షేడ్. నేను ఎప్పుడు యూస్ చేయలేదు దీన్ని, యాక్చువల్లీ ఎప్పుడైనా యూస్ చేసి చూడాలి అని అనుకుంటున్నాను. ట్రై చేశాను అంతే కలర్ ఎలా ఉంటుందని.
కలర్ అయితే మంచి పిగ్మెంటేషన్ ఉన్న కలర్ అనమాట. చాలా క్యూట్గా ఉంది ఇది. నాకు యూస్ చేయడం కన్నా చూడ్డానికి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఇందులో మీకు ఈ లైనర్ అప్లై చేసుకునే బ్రష్ ఒకటి వస్తుంది. దాని తర్వాత ఈ ఐబ్రో మీరు ఫిల్ చేసుకోవాలి దీంతో అనుకుంటే దానికోసం ఒక బ్రష్ వస్తుంది. అండ్ ఇందులోనే ఈ బ్లాక్ షేడ్ కూడా దొరుకుతుంది. మీరు కాజల్ లాగా లేకపోతే ఐ లైనర్ లాగా అప్లై చేసుకోవాలి అనుకుంటే దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, పిగ్మెంటేషన్ బాగుంది, నేను ఎప్పుడు వాడలేదు. అండ్ దాని తర్వాత ఒక మస్కరా మీరు ఇన్వెస్ట్ చేయాలి దీనిలో అనుకుంటే ఇది ఒక మంచి మస్కరా అనమాట. మేబ్లిన్ హైపర్ వాల్యూమ్ ఎక్స్ప్రెస్ మస్కరా. ఇది వాటర్ ప్రూఫ్ వర్షన్. ఇది యాక్చువల్లీ నన్ను అడిగితే మస్కరా వాటర్ ప్రూఫ్ వర్షన్ తీసుకోకండి, ఎందుకంటే అది రిమూవ్ చేయడం చాలా కష్టం అనమాట. మీరు ఆయిల్ అప్లై చేసి తీయాల్సి వస్తుంది. లేదు అలాగే తీసేసారంటే చాలాసార్లు ఐ లాషెస్ కూడా బయటకు వచ్చేస్తాయి. సో వాటర్ ప్రూఫ్ లేని వర్షన్ తీసుకోండి. ఇదైతే చాలా మంచి మస్కరా, మీకు 250 ఆ సంథింగ్లో దొరుకుతుంది. ఇది ఇందులో లాంగ్ లాషెస్ది కూడా ఒక వర్షన్ ఉండాలనుకుంటాను. ఎల్లో కలర్ ప్యాకేజింగ్లో వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మస్కరా అయితే నన్ను అడిగితే వాటర్ ప్రూఫ్ది కాదు, నార్మల్దే ప్రిఫర్ చేయండి అని చెప్తాను. అది మస్కరా అనమాట. దాని తర్వాత ఐలాష్ కలర్. ఇది కంపల్సరీగా ఒక 100-120 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక ఐలాష్ కలర్ అయితే ఏ బ్రాండ్ నుంచి అన్నా దొరుకుతుంది. దీంతో మీ ల్యాషెస్ని కర్ల్ చేసుకుంటే మస్కరా వేసుకుంటే ఇలా కనిపిస్తుంది. మీరు ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అదనమాట. దీన్ని కంపల్సరీగా ట్రై చేయండి తీసుకోవడానికి, అంటే మీ ఐస్ని ఇంకా బాగా హైలైట్ చేస్తాయి ఇవి. అండ్ దాని తర్వాత ఒక ఐలైనర్ తీసుకోవాలి అనుకుంటే సింపుల్ ఈజీ తక్కువ కాస్ట్లో ఈ లాక్మే ఇన్స్టా లైనర్ ఎప్పటి నుంచో ఉంది. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయనుకుంటాను. ఇప్పుడు బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, గోల్డ్ ఉంది, చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోవచ్చు. ఇదైతే నాకు ఎప్పుడూ ఫేవరెటే. అండ్ దీనిలో ఉన్న వాండ్ చాలా బాగుంటుంది. తర్వాత నేను ఐలైనర్స్ కొన్నా కూడా నాకు నచ్చలేదు. ఇదైతే చాలా మంచిది, దీన్ని తీసుకోండి అని నేను చెప్తాను. దాని తర్వాత కాజల్ వచ్చేసి నా దగ్గర ఫేస్ కెనడా నుంచి ఒకటి ఉంది, లారియల్ నుంచి ఒకటి ఉంది. రెండు ఇక్కడ లేవు, అక్కడ మర్చిపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్తే మా పాప వేసేస్తుంది, సో ఐఎమ్ సారీ. కాజల్ అయితే మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. నేనైతే మేబ్లిన్ కొలోసల్ కాజల్ లేకపోతే ఫేసెస్ కెనడా సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంటాయి. కాజల్స్ మామూలు 200 రేంజ్లో ఉంటాయి. దాని తర్వాత లిప్స్టిక్స్కి వస్తే ఒక పింక్, ఒక రెడ్ అండ్ ఒక న్యూడ్ షేడ్ ఉంటే చాలు. లిప్స్టిక్స్ అంతకంటే అవసరం అయితే లేదనుకుంటాను, ఎందుకంటే వింత కలర్స్ ఎవరు వేసుకోరు కూడా అనుకుంటాను. సో ఇది ఫస్ట్ పింక్ షేడ్ అనమాట. ఇది ఐటెక్స్ డాజ్లర్ నుంచి. ఈ లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్ కాదు కానీ చాలా బాగుంటుంది. ఈ కలర్ అనేది నాకు చాలా సూట్ అయింది, చాలా ఇష్టం నాకు ఈ కలర్ అంటే. మంచి పింక్ షేడ్ అనమాట, నాకు బాగా సూట్ అయింది. మీకు నా స్కిన్ టోన్ ఉన్నట్టయితే మీరు దీన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాని తర్వాత న్యూడ్ షేడ్స్లో నాకు చాలా నచ్చింది, బాగా సూట్ అయింది. ఇది మిస్ క్లేర్ సాఫ్ట్ మ్యాట్ లిప్ క్రీమ్ నుంచి 54 అన్నమాట షేడ్ నెంబరు. ఇది మై లిప్స్ పెట్ట కలర్. నాకు ఇది చాలా నచ్చింది. మీకు పిగ్మెంటేషన్ లేకపోతే చాలా బాగా కనిపిస్తుంది. నా స్కిన్ టోన్ వాళ్ళైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీకు. ఇది ఒకవేళ ఇలాంటి షేడ్ మీకు కావాలి, మీరు చాలా ఫేర్గా ఉంటారు అంటే మేబ్లిన్లో న్యూడ్ న్యూయాన్స్ అనే ఒక షేడ్ నేను నా న్యూడ్ లిప్స్టిక్స్ గురించి చేసిన వీడియోలో చూపించాను, అది ట్రై చేయండి. ఇక్కడ వీడియో లింక్ ఇస్తాను. అండ్ న్యూడ్ న్యూయాన్స్ అనే షేడ్ చాలా బాగుంటుంది, దాన్ని ట్రై చేయండి. అండ్ ఒక రెడ్ లిప్స్టిక్ కూడా పెట్టుకుంటే మీరు వేసుకునే వాళ్ళైతే తీసుకోండి. నేనైతే జనరల్లీ రెడ్ ప్రిఫర్ చేయను. ఇది ఒక 2-3 కలర్స్ మిక్స్ చేస్తే వచ్చిందనమాట. ఒక రెడ్ ఏదో ఒకటి పర్లేదు. మీకు ఎన్వైబేలో లిప్ క్రయాన్స్ వస్తాయి కదా, అందులో చాలా అఫోర్డబుల్ రేంజ్లో మీకు మంచి రెడ్ కలర్స్ వస్తాయి. లేకపోతే మేబ్లిన్ ఇది క్రీమీ మ్యాట్స్లోనే డివైన్ వైన్ అని ఒక షేడ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. మీరు కొంచెం డార్క్ షేడ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళైతే చాలా మంచి కలర్ అది, దాన్ని ట్రై చేయండి. లిప్స్టిక్స్ అయితే ఇంతకంటే అవసరం లేదు. ఒక బ్రౌన్ న్యూడ్, ఒక పింక్ న్యూడ్ అండ్ ఒక రెడ్ షేడ్ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ కలర్స్ ఎవరో వేసుకోరు కాబట్టి. మొత్తం మీద లిప్స్టిక్స్, ఈ మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి మేకప్ టూల్స్ చూపిస్తాను ఇప్పుడు. మేకప్ వేసుకోవడం కొత్తగా స్టార్ట్ చేయాలంటే మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్గా కావాల్సింది ఇదనమాట, ఒక మేకప్ స్పాంజ్. ఇది వాటర్లో వేసి ప్రెస్ చేస్తే పెద్దది అవుతుంది. దానిలో వాటర్ స్క్వీజ్ చేసేసి మీరు మీ మేకప్ ప్రోడక్ట్స్ని దాంట్లో అప్లై చేసుకోవాలి. సో ఇదన్నమాట అది. నాకు ఈ కలర్ ప్రింటే చాలా నచ్చి తీసుకున్నాను. ఇది కొత్తది, అందుకే ఇంకా బతుకుంది, లేకపోతే ఆల్రెడీ చచ్చిపోయింది ఇది.
నాకు చాలా నచ్చింది, క్యూట్గా అనిపించింది, అందుకని తీసుకున్నాను. దీన్ని నన్ను అడిగితే ఒక 50-100లో మీకు బయట ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి, అలాంటివే తీసుకోండి. ఇందులో బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఏదైనా మంచిది కావాలి అనుకుంటే పూనా స్టోర్ అనే ఒక బ్రాండ్ ఉంది, అమెజాన్లో మీకు దొరుకుతుంది. 2 or 3 స్పాంజెస్ ఒక 400 ఆ రేంజ్లో మీకు దొరుకుతాయి. చాలా బాగుంటుంది ప్రోడక్ట్. అది రియల్ టెక్నిక్స్ మేకప్ స్పాంజ్కి డ్యూప్ అనమాట. అది చాలా బాగుంటుంది. లేదు మీరు జనరలీ ఇలా ఒక 50 రూపీస్ స్పాంజ్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేకప్ బ్రషెస్. ఈ బ్రషెస్ గురించి డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. నేను మేకప్ బ్రషెస్ ఎలా యూజ్ చేయాలని కూడా ఒక వీడియో చేసినట్టున్నాను, మీరు చూడండి దాన్ని. అండ్ దాని తర్వాత ఇవి మీకు చూపించేస్తాను కొంచెం ఐడియా కోసం. ఈ పెద్ద పెద్ద బ్రషెస్ ఉన్నాయి కదా, ఈ రౌండ్ టిప్స్ ఉన్నవి, ఇవి ఫేస్ మేకప్ కోసం. అంటే మీ ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ, ఇది కాంటోర్ కానీ, బ్లష్ కానీ అలాంటి వాటికి ఇలా థిక్గా ఉన్న బ్రషెస్ని వాటి కోసం యూజ్ చేస్తారు. అండ్ మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే తప్ప మీకు ఇవన్నీ అవసరం లేదు. మీరు ఒక బ్యూటీ స్పంజ్ తీసుకొని ఇలా ఫ్లఫీగా ఉన్న బ్రషెస్ దొరుకుతాయి మీకు. ఇలాంటివి 2 బ్రషెస్ తీసుకున్నారంటే మీ ఐ మేకప్కి మీకు అవే చాలు, ఇంకేం అవసరం లేదు. లేదు స్పాంజ్ టిప్ అప్లికేటర్ మీకు మేకప్ ఈ ప్యాలెట్స్ వస్తాయి కదా, ఐ షాడో ప్యాలెట్స్ వాటిలో దొరుకుతాయి. అవి మీరు సేవ్ చేసుకున్నా కూడా వీటితో కూడా చాలా మంచి లుక్స్ చేయొచ్చు. నేను ఫ్యూచర్లో చేస్తాను. అండ్ నాకు తెలిసి అయితే మీకు మేకప్ బ్రషెస్లో కావాల్సి వచ్చేవి ఇవే. ఒక ఫేస్ మేకప్ బ్రష్ ఒకటి లేదా 2 ఐ బ్రషెస్ అండ్ ఒక స్పాంజ్ సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏదో ఛానల్ పెట్టుకున్నాను, మేకప్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి తీసుకున్నాను. అయినా కూడా నాకు ఐడియా లేదు. ఐడియా ఉండుంటే తీసుకునేదాన్ని కాదేమో. మీకు ఇంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే మేకప్ కోసం అవసరం లేదు. అండ్ సెట్టింగ్ స్ప్రే ఒకటి తీసుకోండి. ఇంకో సీక్రెట్ చెప్పాలి, సెట్టింగ్ స్ప్రే అని స్పెసిఫిక్గా మీరు ఏం వాడాల్సిన అవసరం లేదు. ఒక స్ప్రే బాటిల్లో మీరు దండిగా వాటర్ పోసి పెట్టుకొని దాన్ని స్ప్రే చేసినా చాలు. మీ ప్రోడక్ట్స్ అన్నీ మిక్స్ చేయడం మ్యాటర్ ఇక్కడ, దేంతో అనేది మ్యాటర్ కాదు. సో మొత్తం మీద అన్ని మేకప్ ప్రోడక్ట్స్ని నేను చూపించేసాను ఈ వీడియోలో. ఇంకేదైనా మిస్ అయిపోయి ఉంటే మీరు కమెంట్స్లో చెప్పండి. నా దగ్గర ఏది ఉందో లేకపోతే ఏది ప్రిఫర్ చేయమని చెప్తాను. అండ్ మొత్తం మీద నాకు తెలిసినంత వరకు ఒక బేసిక్ మంచి ప్రోడక్ట్స్ ఉన్న మేకప్ కిట్ మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో నేను ఇన్వెస్ట్ చేయడం అవసరం లేని ప్రోడక్ట్స్ కూడా కొంచెం చెప్పాను. ఇప్పుడు బ్లష్ లాంటివి మీకు అవసరం లేదు. ఈ బ్రషెస్ కూడా ఇన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నా నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను మీకు అన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్పేశాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.